ఆలోచనలో నీ హృదయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దినముగా ఈ రోజును ప్రభు, ముఖ్యంగా నా తండ్రి సహోదరుడు సుబ్బారావు, సహోదరి కరుణశ్రీని ప్రభా మీరు ఐక్యపరిచేటువంటి నాయన వివాహ కార్యక్రమమును ఈ దినమును మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇంతవరకు నాయన అనేక పనుల్లో ప్రతి విషయంలో మీరు సహాయం చేశారు. ముఖ్యంగా వాతావరణ విషయంలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా దైవజనులు మీరు తోడుకొని వచ్చారు, ప్రజలను మీరు తీసుకుని వచ్చారు, అందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వివాహ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా ప్రభా మీరే ఉండండి నాయన. ఆనాడు కానా వివాహముడుకున్న తండ్రి ఏ విధంగా అయితే అక్కడ ఆహ్వానించారో ప్రభా, శిష్యులు మీరు అక్కడికి ఆహ్వానించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో జయం అనుగ్రహించబడింది. అయ్యా ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానిస్తామన్న ఈ వివాహములకు ప్రభా మీరు రండి నాయన అని పిలుస్తా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ వివాహ కార్యక్రమం మీకు మహిమకరంగా మీరు జరిగించండి, మీకు అనుకరముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంది. చిత్తమును నెరవేర్చుకోమని వేడుకుంటూ ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రభు. ముఖ్యంగా దైవజనులను అభిషేకించండి అయ్యా తండ్రి ప్రభా. విశ్వాస బిడ్డను అభిషేకించండి, బలపరచండి అయ్యా. వస్తున్నటువంటి అనేక మందిని ఈ వివాహ కార్యక్రమానికి ఎవరెవరైతే వచ్చి కూర్చుంటారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవానికి వందనాలు. ముఖ్యంగా నా తండ్రి జతపరచబడుతున్నటువంటి అయ్యా వధువును వరుడును ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు మహిమకరంగా వారిని నిలబెట్టమని, నీ చిత్తమును నెరవేర్చుకోమని, నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప సన్నిధి, నీ గొప్ప సంచారమును ఇక్కడ ఉంచమని వేడుకుంటూ నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోమని ముందున్న సమయం ఇచ్చే నీతో గడిపే ప్రతిక్షణము ఆనందమాశ్వాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనందమాశ్వాలు ఆగవయా. మనం బిడ్డలుగా దేవుని ఆరాధిస్తాం. బిడ్డలుగా ప్రార్థన చేసి దేవుని ఆనందపడతాం. దేవుని ఆరాధిస్తాం.
తెలియజేసిన రీతిగా ఈ ఘనమైన గ్రహంలో ఘనమైన దేవుని వెళ్తాం. నా పర్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. నా పర్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. భక్తిహీన బంధువులు ఉండగా శ్రమలో సముద్రంలో పడి ఉండగా నీవు నాకు విషయాలను కలిగించిన గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ శుభ సంతోషకరమైన సమయంలో ప్రార్థన దగ్గర చప్పట్లు కొట్టుకుంటాం. భక్తిహీన బంధములో నీవుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా భక్తిహీన బంధములో నీవుండగా శ్రమల సంద్రములో పడి ఉండగా ఇరుగులు విశాలతను కలిగించిన నా దేవా, ఇరుగులు విశాలతను కలిగించిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు మనమంతా వేచియున్న రోజు మీరంతా సంతోషం పొందండి. కలకాలం ఇలాగే ఉండాలి. అంతా వేచియున్న రోజు మీరంతా సంతోషం పొందండి. కలకాలం ఇలాగే ఉండాలి. కలకాలం ఇలాగే ఉండాలి. నాతో రండి, ఈ పాటకు రాగం పాడండి. ఏవండి లేవండి, నాతో రండి, ఇలాగే ఉండాలి. కలకాలం ఇలాగే ఉండాలి. మరువక చాటండి, వచ్చింది మెచ్చింది మేలుకోండి. కాలం ఇలాగే ఉండాలి. కలకాలం సమయంలో కోపాన్ని చేసినటువంటి మరి ఈలోపు పాస్టర్ గారు వచ్చారు. ఇప్పుడయాలక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. ఇప్పుడయాలక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమ లోకాన
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతని కొరకు లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరములై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి. అయితే సమయం ఇచ్చిన దైవ సేవకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే కూడి వచ్చిన బంధువులకి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడగలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతయను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముకు వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వానికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అంగాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అంగాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ
వధువులను ఆశీర్వదిస్తూ స్తోత్రం. పూర్వకంగా ఉండాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. మరి యోహాన్ సుబ్బారావు కరుణశ్రీ వారిద్దరూ కూడా మరి వివాహమునకు విచ్చేసి ఉన్నారు. వారు మరి కొద్ది నిమిషాలలో వారి వివాహ కార్యక్రమంలోనికి మనం వెళుతూ ఉన్నాం. వారి గురించి ప్రాముఖ్యమైనటువంటి మాటలు దైవజనులు విత్తబోచున్నారు కనుక వారికే కాదు ఇక్కడ చేరి ఉన్నటువంటి వారందరికీ కూడా అవసరమైనటువంటి దేవుని మాటలు కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా నిశ్శబ్దముగా ఉండి మరి ఆ మాటలు వినాలని ప్రభుపక్షంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మురళి గారు వచ్చి మురళి గారు వచ్చి ప్రార్థన చేస్తే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియకన తండ్రి,
మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా యొక్క ప్రియుల వివాహమును బట్టి ఎన్నో దినాలయ్యా మీ సన్నిధిలో ప్రార్థించాం, నిరీక్షించాం. ఈ దినము నా ప్రభా ఈ స్థలములో, ఈ గ్రామములో చేరి మీ సన్నిధిలో చేరి నా ప్రభా యొక్క వివాహమును చేరుకొనుటకు అయ్యా మీరు చూపిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క ప్రియులు సుబ్బారావును బట్టి అయా కరుణశ్రీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయా జతపరచబో బిడ్డలను నా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డల జీవితాలకు అయా కొద్ది నిమిషాలయ్యా నీ మాటలు వారి జీవితాలు ఎలాగా కొనసాగించుకోవాలో, ఎలాగా నా ప్రభు వారు నడవాలో అయా నా ప్రభా వారి విషయాలకు నా ప్రభా కావలసిన సందర్భమైన మీ మాటలు మీ దాసులను నాట ఉంచండి. మీ దాసులను మీ శిరోసాటును మరుగుపరచండి. అయా ఎవరి బిడ్డలకు ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా నా ప్రభా మీరే హెచ్చరించి అయా వారి జీవితాలను అయా మీ నామమునకు మహిమార్థముగా అయా ముందుకు సాగలిగే కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అయా నాడు అయా నా ప్రభా కానాను విందులో మీరు ఉన్నారు. ఎలాంటి కొరతలు లేకుండా అయా ఎలాంటి అవధులు లేకుండా నా ప్రభా మీరు తోడుగా ఉండి అయా చక్కగా జరిగించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే నా ప్రభా యొక్క స్థలములు ఈ యొక్క ఆవరణములో నా ప్రభా మీరుండి అయా మీ యొక్క దేవుని వాక్యము కొరకు అనేక బిడ్డలు నా ప్రభా ఎదురు చూస్తూ ఉండగా వారితో అయా నూతనముగా దత్తపరచబడిన వధువరులతో నా ప్రభా మీరే మాట్లాడి అయా మేలుకరముగా ఉండడానికి నీ కృప దయచేయమని, సమస్తములో మహిమా ఘనత ప్రభావములు మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించేది దీనిలో. స్నేహితులు, ప్రియ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మీ అందరికి కూడా మరొకసారి సంఘ బిడ్డలకి, దైవజనులకి, దూర ప్రాంతాల నుంచి జగ్గైపేట, తెనాలి, అనేక ప్రాంతాల నుంచి, వనస్పూడి ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామం పేరిట శుభాకాంక్షలు, వందనాలు తెలియపరుస్తున్నాను. కొన్ని మాటలు దేవుని మాటలు ఆలోచించిన తర్వాత ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం విన్న తర్వాత వివాహం జరుగుతుంది. దైవజనులు జగ్గైపేటలో దేవుని సేవ చేస్తున్న దైవుని సేవకులు ఇమానియల్ గారు, ఆయన చేతుల మీదుగా ఆయన గవర్నమెంట్ రిజిస్టర్గా ఉన్నారు. వివాహాన్ని జరిగించడానికి ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుండి ఆ అధికారాన్ని పొందుకొని వివాహాన్ని జరిగిస్తున్నారు కనుక దైవ సేవకుల చేతుల మీదుగా వివాహ కార్యక్రమం జరుగుతుంది. కొద్ది మాటలు దేవుని యొక్క మాటలు మనం ఆలకించుదాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మీరేం బైబిల్ తీయాల్సిన అవసరం లేదు. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పెద్దవాళ్ళు ఏమంటారుగా అంటే వివాహాన్ని గురించి, వివాహం అనేది 100 ఏళ్ల పంట అని అంటూ ఉంటారు. 100 ఏళ్ళు కూడా చక్కగా కలకాలం సంతోషంగా ఆనందంగా జీవించాలని పెద్దవాళ్ళు దీవిస్తూ దీవెనకరంగా ఆ పదాలను మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తున్న మాట ఏంటంటే అసలు ఈ వివాహం అనేది ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించబడింది, ఎవరు దేనికి మొదటిగా వివాహాన్ని జరిగించిన ఆ పెద్ద ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొట్టమొదటి మానవుడైన ఆదాము అనే ఒక వ్యక్తిని దేవుడు తన రూపంలో, తన స్వరూపంలో దేవుడు తయారు చేసుకొని నిర్మించుకున్న తర్వాత ఆదాముకి సాటి అయిన సహాయంగా దేవుడు అవ్వను నిర్మించి వారిరువురికి వివాహాన్ని దేవుడే వారి మధ్యలో ఉండి వివాహాన్ని జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి వారు వివాహం అనేది బంధువులు, స్నేహితులు, దైవజనులు అనేకులు కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేస్తుంటారు. కానీ వారి వెనక వివాహాన్ని జరిగించడానికి పెద్దగా ఉండేది ఎవరయ్యా అంటే సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారే ఆ వివాహానికి కర్తగా ఉంటూ పెద్దగా ఉంటూ జరిగిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షణమందు కూడా వివాహంలో జతపరచబడబోతున్న సుబ్బారావు తర్వాత కరుణశ్రీ అని ఈ చెల్లెమ్మ, మీ ఇరువురిని కూడా దేవుడే జతపరుస్తున్నాడని మరొకసారి మీ మనసులో దాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేని బిడ్డలారా, ఏ వివాహమైనా సరే అది కలకాలం మంచిగా ఉండాలన్నా, అది సంతోషంగా ఉండాలన్నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మాటల్ని రాయించి ఉంచాడు. దేవుని యొక్క గ్రంథం ఎలాంటిదయ్యా అంటే బైబిల్ గ్రంథం అంటే అదే మత పుస్తకం కాదు, కానీ
దేవుడు మానవాళికి ఇచ్చిన ఒక పెద్ద బహుమానం పరిశుద్ధ గ్రంథం అనేది. ఈ గ్రంథములో మనిషి ఎలా పుట్టాడో, ఎలా జీవించగలుగుతున్నాడో, ఎలాగ వివాహాలు ప్రారంభించబడ్డాయో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఒక యవనస్తుడు ఎలా జీవించాలో, ఒక భర్త ఎలా ఉండాలో, ఒక భార్య ఎలా ఉండాలో, మనుషుని జీవితం ఎలాగ ఉండదో, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏ రాజ్యానికి వెళ్ళాలో, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాగ బ్రతకాలో, అన్ని విషయాల్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అలాగే వివాహ జీవితంలో కూడా వివాహ బంధం కలకాలం గట్టిగా, స్ట్రాంగ్గా, బలంగా ఉండి కుటుంబం అనేకులకు ఆదర్శప్రాయంగా ఉన్నట్లుగా దేవుడు చెప్పిన కొన్ని సూత్రాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా గృహాన్ని కట్టుకుంటూ ఉంటారు. గృహాన్ని కట్టుకునేటప్పుడు గృహానికి 4 వైపులు కూడా 4 పిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లర్స్ వేసుకొని పునాదులు వేసుకొని గృహాన్ని కట్టుకుంటారో ఆ గృహం మీదకి వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా ఆ గృహం పడిపోకుండా చాలా గట్టిగా, స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే కాలమ్స్ వేసుకొని, పిల్లర్స్ వేసుకొని, పునాదులు వేసుకొని గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం కూడా వివాహాన్ని ఎలా కట్టుకోవాలో, వివాహం అనే దానికి ఏ పునాది కావాలో, ఆ పునాదిలో ఏ పిల్లర్స్ అవసరమో ఒక 4 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వివాహం ఎంత బలంగా, స్ట్రాంగ్గా, అది దీవెనకరంగా ఇరువైపునున్న కుటుంబాలకు కూడా సంతోషకారకంగా ఉండాలి అని అంటే వివాహ బంధంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వివాహానికి అవసరమైంది మొట్టమొదటగా ఒకరినొకరు ప్రేమించుకునే గుణం అవసరం. కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబ జీవితాలు కలకాలం చక్కగా పచ్చగా జీవించబడాలంటే కుటుంబంలో ఏముండాలో తెలుసా? వెండి బంగారాలు ఉండటం మంచిది, సంతోషం. గృహం ఉండటం చాలా మంచిది, సంతోషం. ధనధాన్యాలు ఉండటం చాలా మంచిది, సంతోషం. అవి భౌతికమైన అవసరాలు తీర్చుతాయేమో కానీ కుటుంబంలో ఉండాల్సింది ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండే మనసు కావాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు అడిగితే చెప్తున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, మా కాలంలో ఒకప్పుడు అందరం ప్రేమించుకునే వాళ్ళం, ఉమ్మడి కుటుంబాలుగా జీవించే వాళ్ళం, కష్ట సుఖాలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, అన్ని విషయాలు మంచిగా మాట్లాడుకొని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబాల మధ్య వివాహాలైన తర్వాత కూడా అందరం ప్రేమగా ఉంటూ ఉండేవాళ్ళం అని అంటున్న పెద్దలు ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ కనబడట్లేదయ్యా అని అంటున్నారు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ప్రేమ లేని లోకంలోకి వచ్చేస్తున్నాం, ప్రేమ లేని దినాల్లోకి వచ్చేస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం మార్పు లేని గ్రంథం. అది దేవుని వాక్యంలో రాస్తుంది. దేవుడు ఎలాగుంటాడయ్యా అని ఎవరైనా అడిగితే దేవుడు రూపం ఎలాగుంటది, దేవుడు స్వభావం ఎలాగుంటది, దేవుడు నేను ఎలా చూడగలుగుతాను అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాస్తుంది. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని రాస్తుంది. దేవుడు ఎవరే అంటే ప్రేమిస్తున్నవాడు, ప్రేమిస్తున్న దేవుడు. ఈ లోకం అందరినీ ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమిస్తున్న దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి, ఏ దేశస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతీయవస్తుడైనా సరే ప్రతి మనుష్యుణ్ణి దేవుడే పుట్టించాడు, దేవుడే ప్రేమిస్తున్నాడు. దేవుడే ఈ లోకానికి మనుషులందరినీ ప్రేమించి ఈ లోకంలోకి దిగి వచ్చాడు. నరవతారిగా యేసు అనే నామాన్ని ధరించుకొని ప్రేమించరా ఆయన సర్వ మానవుల కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమిస్తున్నాను అని చెప్తూ తన ప్రాణాన్ని ఆయన అప్పగించుకున్నాడు. మనుషులందరి పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు. సమాధిని చేయించి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ దేవుడు ఎవరు అని అంటే ప్రేమై ఉన్నాడు. ఈ రోజున దేవుళ్ళరా, కుటుంబాల్లో అవసరమైంది ప్రేమ కలిగిన జీవితం. సుబ్బారావు అలాగే కరుణశ్రీ ఇరువురికి దైవజనుడిగా నేను తెలియపరుస్తున్న మాట ఏంటంటే వాక్యానుసారంగా కుటుంబంలో మీ పట్ల ఒకరి పట్ల ఒకరికి ఏం అవసరమయ్యా అంటే ప్రేమ కలిగి ఉండటం మంచిది, మంచిది, మంచిది. అది కుటుంబాన్ని చక్కగా నిలబెట్టేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ఒక రోజున ఒక ప్రాంతంలో ఒక పేద కుటుంబం ఉందిరా తల్లి. ఆ పేద కుటుంబంలో చాలా పేద స్థితి వాళ్ళది. ఆ పేద స్థితిలో భర్త కంట ఈ వాచి ఉంది కానీ ఈ బెల్ట్ లేదంట. ఈ వాచికి ఉన్న బెల్ట్ లేదంట, కానీ ఈ డైల్ ఒక్కటే ఉంది, గడియారం ఒక్కటే ఉంది, బెల్ట్ లేదు చేతికి పెట్టుకోవడానికి. భార్య కూడా ఆమెకి చాలా పొడవాటి జుట్టు ఉందంటే కానీ
దువ్వుకోవటానికి తలకి ఆ దువ్వెను కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారంట వాళ్ళు. చాలా పేద స్థితిలో ఉన్నారు. ఇతనికేమో డైల్ ఉంది, వాచ్ గడియారం ఉంది, ఈ బెల్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. తన భార్యకి పొడవాటి జుట్టు ఉంది, దువ్వుకోవటానికి దువ్వెను కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కానీ చాలా ప్రేమగా ఉన్నారు ఆ భార్యాభర్తలు. ఒకరోజు వాళ్ళ వివాహ దినం వచ్చిందంట, పెళ్లి చేసుకున్న రోజు వచ్చింది. పెళ్లి చేసుకున్న రోజు వస్తున్నప్పుడు ఆ భర్తగా ఉన్న వ్యక్తి అనుకున్నాడంట, నా భార్యకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని. భార్య కూడా అనుకుందంట, నా భర్తకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని. మొత్తానికి పెళ్లి రోజు వచ్చినప్పుడు ఆ భర్త ఏం చేశాడంటే తన భార్య దగ్గరికి వచ్చి, అమ్మా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమకు గుర్తుగా నేను నీకు ఒక గిఫ్ట్ కొన్నాను అని అన్నాడంట. వెంటనే ఆ భార్య అన్నదంట, అయ్యా ఏం గిఫ్ట్ కొన్నావు చూపించు అని అడిగిందంట. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే వెనక అంతవరకు చేయి పెట్టుకున్న ఆ వ్యక్తి ఆ చేయి కాస్త ముందుకు చూపించి, ఇదిగో అమ్మా నీకు పొడవాటి జుట్టు ఉంది, ఇదిగో నువ్వు సమాజంలో ఉంటున్నావు, ఫలానా స్త్రీ చాలా అందంగా ఉంటుంది, చక్కగా తయారవుతుంది, ఉన్న దాంట్లో చక్కగా తలదూకొని శుభ్రంగా ఉంటుంది అని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు కూడా పేరు రావాలి కదా, మగవాడిని నాదేముంది ఎలాగున్నా పర్వాలేదులే అని అన్నట్లుగా దువ్వెను కొన్నాను అని అన్నదంట అని ఆ భర్త చెప్పాడు తన భార్యతోటి. ఆ భర్త సుబ్బారావు అదేవిధంగా కరుణశ్రీ వివాహానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని వందనాలు. అదేవిధంగా వివాహంలో సిద్ధపడి వచ్చినటువంటి ఇరువురికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అదే పేరుకి నైకరించినటువంటి ప్రతి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటివరకు అనేక మాటలు మనం విన్నాం, శ్రేష్టమైన మాటలు. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవ జాతికి తన హృదయంలో ఏదైతే ఉందో, తన మనసులో ఏదైతే ఉందో, తన ఆలోచనలో ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా దేవుడు ఈ గ్రంథములో రాయించి పెట్టాడు. కుటుంబ వ్యవస్థ అయినా అని చెప్పారు. చిన్న బిడ్డలను ఏ విధంగా పెంచాలి, వారు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా నడిపించాలి, అదేవిధంగా వారి కుటుంబం అయిన తర్వాత భార్య భర్తలుగా ఉన్న తర్వాత వారు ఏ విధంగా ఉండాలి, వారు వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఎలాగ ఉండాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అన్న చాలా విషయాలు కుటుంబ వ్యవస్థ గురించి, ప్రేమ, పిల్లర్ క్షమించటం, పిల్లర్ తగ్గించుకోవడం, విధేయత చూపించటం, అర్థం చేసుకోవటం, ఇవి కుటుంబ వ్యవస్థకు చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో ఒక మాట, నేను ఇప్పటికే సమయం అయిపోయింది, ఒక 5 నిమిషాలే. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యం సెలవిస్తాం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, గొప్పది, ప్రాముఖ్యము కలిగినది, విలువైనది అని వాక్యం సెలవిస్తాం. ఎందుకు దానికి వివాహానికి అంత ఘనత, అంత గొప్పతనం, ప్రాముఖ్యత వచ్చింది అని అంటే, ఒక చిన్న కార్యక్రమం ఈ పిచ్చుకలగూడపాడు గ్రామంలో దీని యందు మీరు ఉత్సాహించి సంతోషించుడని లేఖనం చెప్పినట్టుగా, నాయన విడిగా ఉన్నవారు దైవ సేవకుల యొక్క ప్రార్థనను బట్టి, సంఘ ప్రార్థన బట్టి, నాయన ఈ సమయంలో ప్రభువా మరి నాయన సుబ్బారావు గారుగా పిలువబడుతున్న యోహాను సహోదరుని బట్టి, కరుణశ్రీని బట్టి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. నాయన విడిగా ఉన్న వారిని జతగా ప్రభు ఏర్పాటు చేయడానికి, దైవ సేవకులు ఇప్పుడు ప్రభువా వారు నాయన మరి ప్రార్థన ద్వారా వారు విడిగా ఉన్న వారిని కలపడానికి ప్రభు వారు సిద్ధపడి ఉండగా నాయన ఈ కార్యక్రమం అంతట్లో మేము తోడుగా ఉండమని నజరుడైన యేసు గౌరవించాలి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకించాలి. ఈ యొక్క వివాహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అనాది సంకల్పంలోనే దేవుడు మరి జతపరిచి మరి మొట్టమొదటిగా ఈ యొక్క ఆదామును అవను దేవుడు మరి వివాహం జరిగించాడు. మరి ఆ తదుపరి అలాగే క్రమేణ ఈ లోకంలో దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సుబ్బారావు అలాగే కరుణశ్రీ వీరిద్దరూ కూడా ఈ రోజున మరి ఒక ప్రత్యేకమైనటువంటి మరి వివాహ కార్యక్రమాలకు చేరువచ్చి ఉన్నారు. మరి రాబోయేటువంటి దినాల్లో వారిద్దరూ కూడా ప్రభు నామమును ఘనపరిచేవారుగా, దేవుని యొక్క నామమును హెచ్చించేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం.
వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు తెలియపరిచాడు. ఆ తదుపరి తండ్రిని విడిచి తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడి. తన భార్యను హత్తుకొనుడి అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందాక దైవచనం చెప్పారు మనస్సులు వేరుగా ఉంటాయని. ఈ రోజున ఆ వేరుగున్నటువంటి మనస్సులు కలిసిపోవాలి. కలిసిపోయేటువంటి హత్తుకోవడం అంటే మనస్సులు కలవడం. మనస్సులు కలిసినప్పుడు వారి యొక్క జీవితంలో దేనినైనా జయించుతూ వారు ముందుకు నడిపిస్తూ ప్రభునామమును ఘనపరిచేవారుగా ఉంటారు. కనుక వారిద్దరూ కూడా కలిసిపోవాలి. ఎప్పుడు కలిసిపోతారంటే వారు తగ్గించబడుతున్నప్పుడు కలిసిపోతారు. ఒకరి ఎడల ఒకరు తగ్గిపోవాలి. తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనుడి అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టమనా కాదు, తల్లిదండ్రులు గౌరవించమన్నాడు, మర్యాదించమన్నాడు, సన్మానించమన్నాడు. మరి తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి. కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా సుబ్బారావు గారి యొక్క తల్లిదండ్రులు, అలాగే కరుణశ్రీ యొక్క తల్లిదండ్రులు వారిద్దరు మధ్యలోనికి రాకూడదు. వారిద్దరూ ప్రేమించాలి, కానీ వారిని మీరు ప్రేమించాలి, వీరు వారిని ప్రేమించాలి, కానీ వారి కుటుంబాన్ని కట్టేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. వారి యొక్క కుటుంబ ముందుకు నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే వారిగా ఉండగలుగుతారో ఆ కుటుంబము చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత కరుణశ్రీ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభుపక్షంగా మనం చేస్తున్నాం. స్త్రీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కుటుంబ వ్యవస్థను కట్టగలిగినటువంటిది, కుటుంబ బాధ్యతలను చేకూర్చుకోగలిగినటువంటిది. యజమానుడు కష్టపడి సేద్యం చేసి ద్రవ్యాన్ని తీసుకొచ్చేవాడే, కానీ కుటుంబాన్ని నడిపించగలిగినది ఎవరైనా ఉన్నారంటే స్త్రీ మాత్రమే. ఆ యొక్క స్త్రీ చాలా చక్కగా కుటుంబాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొనుచు ఆత్మీయ జీవితంలో వారు వర్ధిల్లేటువంటి వారుగా ఉండాలి. శారీరకంగా వర్ధిల్లాలి, ఆత్మీయ ప్రకారంగా వర్ధిల్లాలి. ఆత్మీయ ప్రకారంగా వర్ధిల్లాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్త్రీలు అనేటువంటి వారు జడలు వేసుకుంటూ ఉంటారు. ఆ జడను మనం చూసినప్పుడు దానికి 2 పాయలే కనబడుతుంది, 3వ పాయ మనకి కనపడదు. అయితే వీరిద్దరి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు వారి కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకొని వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క నామమును హెచ్చిస్తూ ఇటు తల్లిదండ్రులకును అటు తల్లిదండ్రులకు ఘనతను తీసుకొచ్చేటువంటి వారిగా ఉండాలి. ప్రతిదీ కూడా ఇంటి దగ్గర తల్లి రాగానే కరుణశ్రీ అది అలాగూ ఇది అలాగూ అని ఏ యొక్క స్త్రీ కూడా తల్లిదండ్రులకు తెలియచేయకూడదు. అలాగే సుబ్బారావు కూడా వారి తల్లిదండ్రులకు కూడా ఏమాత్రం కూడా తెలియచేయకూడదు. ఆర్థిక పరిస్థితులు ఒకవేళ ఉండేటువంటి సమయం ఉంటుంది, లేని సమయం కూడా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మనము ఏం చేయాలంటే సమానముగా చూసుకుంటూ ఒకరి తగ్గింపు స్వభావం కలిగి లేనప్పుడుగానే ఉన్నట్టుగానే వారు దేవుని యొక్క నామమును హెచ్చించే వారిగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా పరిశీలించాలి. బైబిల్ లేఖనం సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు దొరికిందంట. ఏం దొరికిందంటండి? మేలు దొరికిందంట. ఒకసారి ఒక కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన గారు అంటున్నాడు, ఇదే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఆయన గారు అంటున్నాడు, ఏమండి నాకు మేలు దొరకలేదండి, తేలు దొరికింది అంటున్నాడంట. ఏం దొరికిందంటండి? తేలు దొరికింది. ఏంటయ్యా నీకు తేలు దొరకటం అంటే, ఏమండి ఉదయకాల్సలా కోసిరిపాడు మండలం పిచ్చుకల గుడిపాడు వాస్తవ్యులు కొట్టే హనుమంతురావు సావిత్రములు కుమారుడు కొట్టే సుబ్బారావు
భాగ్యుల యోహాను గారు అను ఆయనకును గుంటూరు జిల్లా తెనాలి మండలము రామలింగేశ్వరం వాస్తవ్యులు ముత్యశెట్టి చిన్న కోటయ్య రమాదేవి గారు కుమార్తెకును ముత్యశెట్టి కరుణశ్రీకిని అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారంగా 29/5/2025 గురువారము 11 గంటలకు ఇంటి దగ్గర వివాహం జరుగుతున్నది. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాం. ఇమాన్యుయల్ గ్రేస్ గాస్పుల్ ప్రార్థనా మందిరం పరిశుద్ధ వివాహము జరప నిశ్చయమైనది. వీరు పరిశుద్ధ గృహములను జీవములను వర్ధిల్లినట్లు వారి నిమిత్తము ప్రార్థన చేయవలని కోరుచున్నాం. వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అట్టి వారు ఈ క్షణములోనే ఒప్పుకొనవలెను లేక తెలియచేయవలెను. వివాహం ఆడడం మాకు ఇష్టమైన ఇప్పుడు వారందరూ కూడా తమ కుడి హస్తం ఇష్టమైనట్లు మీ కుడి హస్తం చూపించింది. పుట్టుకలు తీడయం ఈ యొక్క కరుణశ్రీని నీ భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. కరుణశ్రీని చేసుకుని వివాహం చేసుకుంటాం. గుడ్. ఈ సమయంలో కరుణశ్రీ గారు మరి యొక్క సుబ్బారావుని నీ భర్తగా చేసుకోవడం నీకు ఇష్టం? వెరీ గుడ్. ఈ యొక్క సావిత్రి గారు మరి యొక్క కరుణశ్రీని మీ ఇంటి కోడలుగా మీరు చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. మరి యొక్క సుబ్బారావు గారిని మీ ఇంటి అల్లుడుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. వెరీ గుడ్. వీరి యొక్క ఇష్టాలు వారు తెలియజేసి ఉన్నారు కనుక పాప యొక్క కుడి కరుణశ్రీ అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేస్తున్నావు? ఎటువైపు చూస్తున్నావు? కరుణశ్రీ వైపేనా? వెరీ గుడ్. ఇప్పుడు వరకు సుబ్బారావు గారు ప్రమాణాలు చేస్తున్నారు. ఇప్పుడు కరుణశ్రీ ప్రమాణం చేస్తూ ఉన్నది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పక్షి మనం చేస్తున్నా. కరుణశ్రీ మీరు సుబ్బారావు వెంట చూస్తూ ప్రమాణాలు చెప్పాలి. కరుణశ్రీ అని నేను, సుబ్బారావు అని నిన్ను ఇది మొదలుకొని సావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను
వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకు నీకు లోబడి ఉండుటకై నా భర్తనిగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిస్తున్నని ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేస్తున్నారు? చూస్తూ ఉన్నాం ప్రభా. ఆయన వివాహ కార్యక్రమం ఇంతవరకు మీరే దగ్గరుండి జరిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్నటువంటి నాయన ఈ కార్యక్రమం కూడా ప్రభు నీకు మహిమకరం మీరు జరిగించండి తండ్రి. వారిని మీరు ఐక్యపరిచినందుకు నా తండ్రి, వారు చెప్పినటువంటి నాయన ఆ తీర్మానం మరి ఇప్పుడు ఎప్పుడైతే నాయన దైవజనుల ద్వారా చెప్పినటువంటి ఆ మాటను, ఆ తీర్మానాన్ని వారు పలికారో, ఆ పలికినటువంటి ఆ తీర్మానమందు వారి ఇరువురు తుది శ్వాస విడిచేంత వరకు దానిలో నమ్మకముగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. వారిని మీరు ఆశీర్వదించినందుకు, వారి ఎవరిని దీవించినందుకు ప్రభా, వివాహ కార్యక్రమం ఇంతవరకు
కూడా జీవాధిపతిని సుప్రభాన్ని పొందినాకన్నా బంధువులు, స్నేహితులు, సంఘ విశ్వాసులు, దైవజనుల సమక్షంలో, మీ పరిశుద్ధాత్మ సమక్షంలో ఆయన ఉదయబడుగా మీరు జతపరిచిన సుబ్బారావు కరుణశ్రీని బట్టి వందనాలు చూస్తున్నాను. వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితాన్ని మీరే సమృద్ధి ఆశీర్వదించండి, ప్రతి కొరతలో తీర్చండి. దేవా, వారి జీవితాలు సంతాన అభివృద్ధి కలుగు చేయండి, ఆర్థిక అభివృద్ధి కలుగు చేయండి. అన్ని విషయాల్లో యేసు నామములో వీరు దీవెనకరంగా ఉందురు గాకని దీవిస్తున్నామనైనా మీరే ప్రతి విషయంలో ఆశీర్వదించండి. నా బంధువులు, స్నేహితులు అందరూ కూడా రక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవానికి వందనాలు. ఇదిగో ప్రభావం స్తోత్రునానా నిబిడల ప్రభా సుబ్బారావుని బట్టి, కరుణశ్రీని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా అయ్యా మీ మీరు జరిగించినటువంటి వివాహాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా ఒక్కరిని ఇద్దరుగా చేశారు, ఇద్దరు ముగ్గురుగా చేయండి, ముగ్గురు నలుగురుగా చేయండి. మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సమయంలో ప్రభా మీ స్తోత్రునాయన గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున, మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున ప్రభా వీరిద్దరు భార్య భర్తలని ప్రభా ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా మీకు వందనాలు. వీరిద్దరు ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యాంతం అని కూడా ప్రభా అయా మీ స్తోత్రునాయన ఒకరిని ఒకరు వేరుగా ఉండగా కలిసి ప్రభా భార్య భర్తలుగా ప్రభా మీరు ఏర్పాటు చేసే విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో నిబిడల పక్షంగా 23వ కీర్తన, 127వ కీర్తన, 128వ కీర్తన నిబిడల పక్షంగా మీరు నెరవేర్చి, మీరే ఆశీర్వదించి, మీరే మహింపను నడిపించిన దాక ఆమేన్. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలి